బెండకాయ ముక్కలు కట్ చేసేసి ఆయిల్ లేకోకుండా పెనంలో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేపేసామన్నమాట. చూడండి, ఈ వేపేసిన ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది బెండకాయ కూరలోకి ఆనియన్స్ వేస్తాం కదా, ముందుగా రెడీ పెట్టుకున్న ఆయిల్లో కుక్ అవుతున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పసుపు వేస్తాం అన్నమాట. వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇదొక టైప్లో చేద్దామని చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ట్రిప్ ఒక టైప్లో చేస్తాం ఫ్రెండ్స్ మేము ఇంట్లో. ఎవరిని అయితే ఫాలో ఎవరిని చూసి మాత్రం చేయమన్నమాట ఫ్రెండ్స్. మేము మా ఓన్గా మేము చేసుకోవట్లేదు వంటలు. అమ్మ చేయని, నేను చేయని, వదిన వాళ్ళు చేయని, చెల్లి చేయని, సిస్టర్ చేయని, ఎవరు చేసినా సరే పచ్చిరొయ్యలు కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అది పసుపు కూడా వేసి రొయ్యలు కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం, అంటే కొంచెం వచ్చిన వాటర్ ఎగిరిపోద్ది కదా ఫ్రెండ్స్. ఇది దాంట్లో కొంచెం లైట్గా వాటర్ కూడా పోసుకొని సాల్ట్, కారం, ఇది కొంచెం పెద్ద సైజు రోజు అనమాట ఫ్రెండ్స్. చూడండి, వేసుకుని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట, కలుపుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పెద్దగా కోసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ముందుగా బెండకాయలు తీసేసుకుని కడిగేసి ఒక పక్కన పెట్టేసుకుని ఈ పెద్ద సైజు ముక్కలు కట్ చేసేసుకుని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అమ్మ వండుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కసారి మధ్యలో వదిన వాళ్ళు కూడా చేస్తుంటే పెడతా ఉంటారు ఫ్రెండ్స్ వంటలు. నేను చేస్తుండగా వాళ్ళ ఇళ్ళలో లేకపోతే వదిన వాళ్ళు చేస్తుండగా తీసైనా సరే పెడతాను అనమాట. చూడండి, ఇది వాటర్ కూడా పోసేయండి. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు. ఫ్రెండ్స్, ఇది చింతపండు గుజ్జు అనమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు పులుసు పోయటానికి. ఇది ఇప్పుడు ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చింతపండు పులుసు పోయాలన్నమాట. ఏంటంటే బెండకాయ ముక్కలు ఫ్రై చేసే టైంలో నేను వేరే పనిలో ఉన్నా ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఫ్రై అయ్యింది తీసేసారన్నమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. బెండకాయలు పచ్చిరొయ్యలు అయిపోవస్తుంది అన్నమాట. చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందులో చింతపండు పులుసు పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. పోసేసిన తర్వాత ఇది ఇలా కుక్ అవుతుంది. చూడండి, అంటే ఫ్రెండ్స్ నేను మొత్తం అంతా క్లియర్గా ఇవ్వలేదు ఇది మీకు వీడియో. బెండకాయ ముక్కలు కడిగి ముక్కలు కట్ చేసి ఫ్రై చేయటం అనేది మీకు చూపించలా, ఫ్రై అయిన ముక్కలు చూపించా. చింతపండు పులుసు కూడా పోయటం చూపించలా, కానీ పోసేసిన తర్వాత చూపిస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, చింతపండు పులుసు పోసిన తర్వాత కుక్ అవుతుంది అనమాట. బెండకాయ పచ్చిరొయ్యలు కొంచెం పెద్ద సైజు అనమాట. ఇవి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా అయిపోయింది అనమాట.
పచ్చి రొయ్యలు, బెండకాయ పులుసు అనమాట. ఇవన్నీ రొయ్యలు అనమాట.